రూపాయలు వినాయకునికి నువ్వు పెద్ద 20 వీలర్ లారీ వ్యాన్ పెట్టి దాని ముందర డీజేలు పెట్టి బొమ్మ మాత్రం కనపడదు. అది మనం పోయి ఓడలు తినొచ్చా బజార్ మమ్మల్ని ఇద్దరు పోయి సావరే ఏనా లాస్ట్ అనుకున్నట్లే అడుగుతుంటా నువ్వు. నీకు ఎట్లే రసా ఈ నా కొడుకు 2000 ఎవడు అడగాలి ఇక్కడ టీ షర్ట్ వినాయకుడిని చూపించి డబ్బులు వసూలు చేసుకుంటాడు. అది ఈ నా కొడుకు బతుకది ఆయనకి ఈ కొబ్బరి ఎంతమంది కొబ్బరి లెక్కలు తింటాడు చూడు. ఆ లెక్కలు తినే ఇది తెలుదు ఎంత వస్తుందో ఎంత పోతుందో కూడా తెలియదు నా కొడుకు. చెప్పు 4000 ఇది 5 మంది 2,000 ఇస్తే 4000 అయింది. 6,000 ఇటు తిన్నాడు. అదే ఈయన ఏటికి నువ్వు దెబ్బ తినే ఇలా 90 రూపాయలకి బొమ్మ పెడతావా? నిమిషాలు నరకేస్తాను 5 మందికి పిల్లి పొడంగలాగా మూసుకునుండా. ఇప్పుడు ఏం పెడతారు? వినాయకుడి బొమ్మ. ఎప్పుడు పెడతానారా? నేను కూర్చి పెడతానారా? జై కూర్చోనా. ఏనా లాస్ట్ అనుకున్నట్లే అడుగుతుంటా నువ్వు. ఏనా లాస్ట్ అనుకున్నట్లే అడుగుతుంటా నువ్వు. ఎప్పుడు మేము పెడుతున్నాం. మీరు పెడుతున్నారా? ఎప్పుడు చందా ఇచ్చాక వచ్చినావు మాకి. ఇవ్వండి. ఎవరి అల్లా మీరు ఉండేది పిల్లోడు సపోర్ట్ చేయాలి. నోరు మూసుకుని ముందు ఆగు. ఇప్పుడు ఏం పెడతారు? వినాయకుడి బొమ్మ. ఎప్పుడు పెడతానారా? నేను కూర్చి పెడతానారా? ఇప్పుడు ఏం పెడతారు? వినాయకుడి బొమ్మ. ఎప్పుడు పెడతానారా? నేను కూర్చి పెడతానారా? అసలు ఎప్పుడు వినాయక చవితి? మాకు తెలియదు, మేము ఇప్పుడు పెట్టుకుంటాం. నీకు ఏం తెలియకున్నా కూడా నువ్వు వినాయక చవితి నీ బుద్ధి పుట్టినప్పుడు చేసేసుకుంటావు. నేను పుట్టిన ఏమన్నా చేసుకోను. నీకెందుకు మధ్యాహ్నం పిల్లి పొడంగలాగా మూసుకునుండా. పిల్లి పొడంగలాగా మూసుకునుండా. ఇప్పుడు ఎంత ఇమ్మంటావు? 2000 చాలా చాలు. ఏమేం చేస్తావు 2000 ఇస్తే? అన్నదానం. ఇది మంచి కార్యక్రమమే. ఎంతమందికి? ఒక 5,000 మందికి పెడతానవా? ఎంతమంది పెడతాను? 5 మందికి. 5 మందికి 5 మందికి 5 మందికి కనుక్కొని ఎన్ని ఉండు. పోనీ వినాయకుడు అన్న పెద్ద బొమ్మ పెడతారా? ఎంత పెద్ద బొమ్మ? 7 అడుగులు. ఓయమ్మ ఎంత? 90,000 పెట్టి 7 అడుగులు. 90 అంటే అది 90,000 కదా. 90 రూపాయలకి బొమ్మ పెడతావా? నిమిషాలు నరకేస్తాను 90 రూపాయలకి బొమ్మ పెడతావా? నిమిషాలు నరకేస్తాను. 90 రూపాయలకి నువ్వు బొమ్మ పెడతాను. 5 మందికి భోజనాలు పెడతాను. ఎవడు అబ్బా సొమ్ము అని చెప్పి 2,000 ఇంటికి 2,000 వసూలు చేస్తాను. మళ్ళీ డీజే చెప్తానులే. చెప్పు. వినాయకుడు అనుపు రోజు డీజే షాప్కి ఇవ్వాలి, తీనమారికి ఇవ్వాలి, బొమ్మ వ్యాన్ ఎక్కించేటప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి. అందుకని 2,000 ఇంటింటి. నువ్వు కొనే 90 రూపాయలు వినాయకునికి నువ్వు పెద్ద 20 వీలర్ లారీ వ్యాన్ పెట్టి దాని ముందర డీజేలు పెట్టి బొమ్మ మాత్రం కనపడదు. 90 రూపాయలు వినాయకునికి నువ్వు పెద్ద 20 వీలర్ లారీ వ్యాన్ పెట్టి దాని ముందర డీజేలు పెట్టి బొమ్మ మాత్రం కనపడదు. నుంచి కనపడుతుంది. అరే ఎంతమంది ఇచ్చినారు ఇప్పుడు నీకు డబ్బులు? ఏంది? అది కూడా ఈ డబ్బాలో సగం డబ్బులు తినుకుంటూ వచ్చింటాడు చాక్లెట్లు. అది కూడా ఈ డబ్బాలో సగం డబ్బులు తినుకుంటూ వచ్చింటాడు చాక్లెట్లు. ఇప్పుడు పూజారి ఉన్నాడా? పూజారి ఏడున్నారు? మా ఇంటి పక్కన. ఒప్పుకున్నాడా? ఏమని? వినాయక చవితి రాకముందే మీరు ఊరికే వినాయకుని పెడితే నేను వచ్చి పూజ చేసేస్తా అని చెప్పినాడా? అట్లే చెప్పినాడా? పూజారి నీ ఫ్రెండేనా? ఈడెట్టయితే చేస్తాడు వాడు కూడా డూపు. ఎంత తీసుకుంటు? పూజారికి ఎంత ఇస్తున్నారు? 2,000. బొమ్మకు 90, పూజారికి 2,000 అంట. నీ ఫ్రెండే కదా పూజారి? అది కథ. ఈ నా కొడుకులు అంతా ఏకమయ్యి బొమ్మకు 90, పూజారికి 2,000 అంట. నీ ఫ్రెండే కదా పూజారి? అది కథ. ఈ నా కొడుకులు అంతా ఏకమయ్యి చెప్తాడు ఏదో చెప్పు.
పిచ్చోడు బజారోడు చిల్లర కొడుక. సరేలే ఇప్పుడు ఎంత ఇమ్మంటావు? 2000. వాడు ఎంత ఇలా 2000 అడుగు అయితే వాన్ తెప్పించుకో, నేను ఇస్తా. 2000 ఏటికెళ్ళరా నీకు 2000? ఇవ్వు. ఏటికి నువ్వు దెబ్బ తినేకి ఇలా, ఏటికి నువ్వు దెబ్బ తినేకి ఇలా. పిచ్చోడా సాడిస్టోడా బజారోడా. పండగ పోయి రాబోయ్, వచ్చినప్పుడు అడుగు మా మాటలుంటే. మూసుకొని ఇవ్వు, కొట్టేదనుకో మరి. తినడానికి కోసం నీకు ఇలానికి ఏమన్నా? తినడానికి కాదు, చందా ఇవ్వు. చందా ఎవరు చందా? ఏంటి చందా నీకు? చందా ఇవ్వు. చందా పేరు నుంచి చెప్పి వీళ్ళంతా ఏకమై జనాలు బాగా చందా ఇవ్వండి. ఎగిస్తానే అనుకో దొమ్మల మీద. చందా పేరు నుంచి చెప్పి వీళ్ళంతా ఏకమై జనాలు బాగా చందా ఇవ్వండి. ఎగిస్తానే అనుకో దొమ్మల మీద. అదే తంకో. ఇప్పుడు అందరు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 2000 ప్రతి ఒక్కరు ఎంతమంది 2000 ఇస్తాండి? అది ఇప్పుడు 5 మంది ఇచ్చారు. 2000 ఇచ్చినారు. 5 మంది 2000 ఇస్తే ఎంత అవుతుంది? అది కదా ఈడే తెలిసిపోతుంది నువ్వు ఎంత బాగా చేస్తానో ఈ కార్యక్రమం అనేది తెలిసిపోతుంది. 5 మంది 2000 ఇచ్చినా అంటే నీతో ఎంత ఉంటుంది? ఇది తెల్లు ఎంత వస్తుందో ఎంత పోతుందో కూడా తెలియదు నాకు. చెప్తాడు. ఇది తెల్లు ఎంత వస్తుందో ఎంత పోతుందో కూడా తెలియదు నాకు. చెప్తాడులే చెప్తాడు. డిస్టర్బ్ చేసి కన్ఫ్యూజ్ చేసుకో, వాడు ఆలోచించుకోద్దా? అంతేలే. చెప్పు. 5 మంది 2000 ఇచ్చినారు, ఎంత అవుతుంది? చెప్పు. 4000 ఇది. 5 మంది 2000 ఇస్తే 4000 అయింది. 6000 ఇటు తిన్నాడు. అదే ఈయన బజారా. చెప్పు. 4000 ఇది. 5 మంది 2000 ఇస్తే 4000 అయింది. 6000 ఇటు తిన్నాడు. అదే ఈయన బజారా. ఎవరు బజారుడు ఎవరు? ఈయన కూడా చేసుకునేటువంటి చిల్లర బజారు. ఎంత ఖర్చు ఉంటుంది అనుకోండి వినాయకుడు పెట్టేకి? వాళ్ళు ఎంత పని చూసుకోవాల? పూలు డెకరేషన్ చెప్పు ఖర్చులు. పువ్వులు అన్ని డెకరేషన్ చేయి. డబ్బులు ఇవ్వు. మీ తాత ఇస్తాడా? మీ తాత ఇస్తాడా? మీ మామ ఇస్తాడా? ఎంత పూలకి ఎంత అవుతారా? చెప్పురా. 5000. 5000. మరి డెకరేషన్ అవన్నీ కలిపి ఇవ్వాలి. ప్రసాదాలు ప్రసాదాలు నువ్వు దెబ్బ తింటావా? అందరికి ఇస్తావా? అందరికి ఇస్తాను. పిచ్చి మన సాడిస్టోడా బజారోడా. ప్రసాదాలు నువ్వు దెబ్బ తింటావా? అందరికి ఇస్తావా? అందరికి ఇస్తాను. పిచ్చి మన సాడిస్టోడా బజారోడా తిండిపోతాడా అడ్డగాడిదా. సర్లే అవన్నీ తిట్టేది అలా. ఇప్పుడు వాంతో వాడు నిన్ను చీప్ చేస్తున్నాడు, ఎందుకు చీప్ చేస్తున్నాడు అడుగు. అసలు వాడు ఎట్లా మాట్లాడతాడు? 2000 ఇప్పుడు నాకు అర్జెంట్. లేదా ఖాళీ చేపిస్తావా? కాల్ చేపించకు. నువ్వెవరురా? నువ్వెవడు చెప్పడానికి నాకు ఇచ్చేకి? నువ్వెవడు అడగడానికి నాకే సంబంధమే లేదా? ఏంటి కూర్చో. ఏం చేసుకుంటే నీకు ఎట్లా వస్తా ఈ నా కొడుకు 2000 ఎవడు అడగాలి కూడా? నీకు ఎట్లా వస్తా ఈ నా కొడుకు 2000 ఎవడు అడగాలి కూడా? కాలు వాళ్ళు ఎవరితో చెప్పు. మీ కాలేజీ మీ వాళ్ళు అడుకోబో, నన్ను అడగడతారా? కొత్తగా వస్తా ఏడికి వెళ్ళిపోవాలా? రాసి పెట్టామేమన్నా కొత్త వచ్చా చెన్నయ్యలోనే. నేను ఏం చేసుకుంటా ఏడుకుండకూడదు. ఈడే ఉంటాయి ఏముంటాయి ఏం పిలుచుకొచ్చి పో. చందా ఇలేని వాళ్ళు ఏరియాలో ఉండకూడదు. చందా ఇవ్వకపోతే మీ ఊరు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు. ఏమైతారా ఇప్పుడు పప్పు ఇల్లు 1 రోజులు పిలిచి నేను ఖాళీ చేయిస్తా. చేపించబోదు నిన్నే నరికేస్తాను మళ్ళా. ఏమైతారా ఇప్పుడు పప్పు ఇల్లు 1 రోజులు పిలిచి నేను ఖాళీ చేయిస్తా. చేపించబోదు నిన్నే నరికేస్తాను మళ్ళా. కంగారు పడుకు. ముందు డబ్బులు ఇస్తే ఇచ్చే ఉండగలవు, లేకపోతే ఇల్లు 1 రోజులు వచ్చి. ఎవరు పెద్ద దీనికి హెడ్? ఎవరికి పెద్ద? వాడే హెడ్. హెడ్ నువ్వేనా? నువ్వు ఒకనివేనా? ఒకనివే ఎన్నిసార్లు చెప్పాలి? అవునానే ఒకనివే. మళ్ళీ ఒకనివే అంటుంటారు. బ్యాచ్ ఉండాలి కదా. పోయి నీకైతే ఒకరిని అయితే ఈను పోయి వినాయక చందాక రాపో. చెప్పురా. పూలహారాలకి పూలకి డెకరేషన్ కి మొత్తం ప్రసాదాలకి కావాలి. అన్నదానానికి ఇప్పుడు చందా ఇంకా టైం ఉంది. అప్పుడు అప్పుడు రాపో చందా. చెయ్యి పడుతుంది మరి డబ్బులు ఇవ్వకపోతే. చెయ్యి పడకపోతే నేను గుర్తుతా మగ మీద చెయ్యి పడుతుంది మరి డబ్బులు ఇవ్వకపోతే. చెయ్యి పడకపోతే నేను గుర్తుతా మగ మీద చూసుకో చూడు. అదే డబ్బులు ఇవ్వకపోతే అవదు. ఏమవదు. వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతే మీ ఊరు వెళ్ళిపో. ఎట్లా వెళ్ళిపోతావురా?
అట్టగాడు తెలివే పంది పిల్లలు ఉన్నట్టు ఎలా కలిసావు చూడు, ఎలా కలిసావు చూడు. నువ్వు వచ్చాను నువ్వు చూసుకో నాకు టీవీ చూడడమే కాదు. కాదు చందా కూడా కట్టలేవరా నువ్వు ఏదో అడుగుతాడు చందా ఇచ్చేస్తే అయిపోయి కదా. నేను ఏం చేస్తుండే వేసుకో చందా ఇవ్వు. లేదా ఖాళీ ఖాళీ వేసి ఖాళీ 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 చేసి నువ్వోడు బే వాళ్ళదే ఎవడు బే మాదే ఇల్లు ఇప్పుడు ఏంటండో, చేసి నువ్వోడు బే వాళ్ళదే ఎవడు బే మాదే ఇల్లు ఇప్పుడు ఏంటండో, ఇల్లు మాదే నీకు ఇచ్చిన ఏరియా కూడా వాళ్ళదే. ఇది ఇది ఉందా క్రికెట్ ఏదో ఉంది ఇంటి పత్రాలు అవన్నీ ఉంది. చూద్దాం అంకుల్కి ఫోన్ చేస్తావా? అంకుల్ ఫోన్ చేయాలా? చెయ్యి ఇది ఫోన్ చెయ్యి అంకుల్కి ఫోన్ చేయి. నువ్వేడు మాత్రం అంకుల్ గారు ఫోన్ మళ్ళా నాకు భయం వాళ్ళ అంకుల్ ఏందనుకుంటా బొంగులాడు మళ్ళా నువ్వేడు మాత్రం అంకుల్ గారు ఫోన్ మళ్ళా నాకు భయం వాళ్ళ అంకుల్ ఏందనుకుంటా బొంగులాడు మళ్ళా హలో అంకుల్, ఇగో ఈడ చూడండి వినాయక చంద్ర అమ్మంటే ఇవ్వట్లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ అరుస్తున్నాడు, ఇల్లు కాలనీ తీసేయండి. వస్తున్నారా? సరే అయితే వస్తున్నారు. ఏం ఫోన్లే ఏ ఫోన్ ఇయర్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్. వస్తున్నారు. సరే ఇప్పుడు కాదు ఎంత అవుతుంది కలెక్షన్ టోటల్ నీకు? 5,000 మొత్తం 5,000తో నువ్వు డీజే గీజే పూలు అన్ని అన్నీ. భోజనాలు అన్నదానాలు మొత్తం లేపేస్తావు. 5,000 లేపేస్తావా నువ్వే? 5,000 లేపేసి మొత్తం గ్రాండ్ గా చేస్తాం. ముంగ లేపేసిన గ్రాండ్ గా ఏయ్! ముంగ లేపేసిన గ్రాండ్ గా ఏయ్! డబ్బులు ఫస్ట్ డబ్బులు కాదు కదా, ఒక రూపాయి కూడా ఇచ్చేది లేదు. అంకుల్ గారు వస్తున్నారు. ఈయనకి వయసుకి అంకుల్ వస్తున్నారు, కంగారు పడకు. ఈయన వయసుకి చందా పెట్టేది ఈయన బాడీ ఇస్తే రోజు రాత్రి పొద్దున్న లోపల ఇస్తాడు, లేదంటే చెప్పేసి ఏదో సీరియస్. ఈ రోజు రాత్రిలో కావాలి, రేపు పొద్దున్నకి ఇవ్వకపోతే నిన్ను ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతావు. బాడీ కూడా దొరకదని చెప్పి నీ బాడీ కూడా దొరకదు. నువ్వంతా ఏందనుకుంటున్నావు? మేమే చంపేస్తాం. అది ఎవరో కూడా అవసరం లేదు. ఇల్లు వాంట అంకుల్ చెప్పానంటే చంపేపని చంపేస్తా. నువ్వు చంపలేవనా? చంపేస్తా. పిసికేస్తావు కదా, పిసికేస్తావు కదా. కత్తుంటే చాలు. నువ్వు చంపలేవనా? చంపేస్తా. పిసికేస్తావు కదా, పిసికేస్తావు కదా. కత్తుంటే చాలు. ఇదే రెచ్చిపోవద్దు. వచ్చే నా మాటిని ఆ అన్నకి ఏదో ఒకటి చందా ఒకటి ఇచ్చినామంటే చూడు వినాయకుడు టీ షర్ట్ చూడు వెనక్కి తిరగనా చూడు టీ షర్ట్ వినాయకుడిని చూపించి డబ్బులు వసూలు చేసుకుంటాడు. అది నా కొడుకు బతుకది. టీ షర్ట్ వినాయకుడిని చూపించి డబ్బులు వసూలు చేసుకుంటాడు. అది నా కొడుకు బతుకది. ఏది బతుకు ఏది ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? దొబ్బద్దురానా దేవుడి పేరు చెప్పుకొని తింటారా? వినాయక చవితి తింటాట భోజనాలు పెట్టేటం లేదా? మళ్ళా ఏంటి చెప్తున్నా? ఏం చెప్తున్నావు? ఏంది ఏమే ఏదో నా కొడుక ఏదో డబ్బులు కట్టలేను నువ్వు చిల్లర వాడు ఏదో ఇచ్చారా అయిపోయా కదా. ఆయనకి ఈ కొబ్బరి ఎంతమంది కొబ్బరి లెక్కలు తింటారు చూడు. ఆ లెక్కలు తినే ఆయనకి ఈ కొబ్బరి ఎంతమంది కొబ్బరి లెక్కలు తింటారు చూడు. ఆ లెక్కలు తినే వేరే వాళ్ళు ఆల్రెడీ రేపో ఎల్లుండో ఇస్తా అని చెప్పింటారు, మాట ఇచ్చింటారు. ఇచ్చినారా? ఏమో చెప్తాడు. ఏం చెప్పినారు? రేపు ఎల్లుండి ఇస్తా ఉన్నా. ఎందుకన్నారట రేపు ఎల్లుండి ఇస్తా అని? సెంటిమెంట్ ఉంది. నీకు సెంటిమెంట్ ఉంటే రేపు పొద్దుల్లో కావాలి, లేకపోతే నేను చంపేస్తా. కాదు చంపేదానికి సెంటిమెంట్ చూడవా? చంపేదానికి చంపే సెంటిమెంట్లు ఉండవా? చాలా మంది చూసినాను. ఎవరు నువ్వు ఎంతమంది చూసినా ఈడ ఉండేది వేరు. వాడుండేది చెప్తున్నా నువ్వు నిజమే. మరి దూరనే ఓరం చేయక అర్థమైందా? కొట్టినానుకో చంపలు దూరనే ఓరం చేయక అర్థమైందా? సీరియస్ గా నవ్వడం కాదు, చిన్నపిల్లలు వేడిగా వినాయక చంద ఇలేకపోతానో చూడు సిగ్గు లేకుండా. అన్నా నేను ఎట్లా రేపిద్దునా ఈరోజు కొద్ది సెంటిమెంట్ ఈరోజు ఇలేను కాదు. దీంట్లో చిల్లర ఏమని తీసుకొచ్చా నేను? కాదు దీంట్లో చిల్లర ఏమని తీసుకొచ్చా నేను? బజార్ మమ్మడా ఏ చిల్లర నీకే వాడు చూడు వాన్ డబ్బులు ఏమన్నవి ఈ రూపాయి ఇచ్చిందిలే. నేనైతే రూపాయి ఇచ్చేది ఏమిలే.
ఏంద్ర నువ్వు మళ్ళా నీకు గుండు కోగేస్తాను మనం అయిపోతాను ఏంద్ర నువ్వు మళ్ళా నీకు గుండు కోగేస్తాను మనం అయిపోతాను రేపు చూద్దులే నువ్వు డబ్బులు రేపు పొద్దునగా లోపు పోతే చంపేని చంపుతావు నీకు గుండెని కోగుతాను పద కాదు ఇవి మనం పోయి ఓడలు తినొచ్చా ఏమన్నా ఏ బజార్ మమ్మల్ని ఇద్దరు పోయి సావరే కాదు ఇవి మనం పోయి ఓడలు తినొచ్చా ఏమన్నా ఏ బజార్ మమ్మల్ని ఇద్దరు పోయి సావరే వినాయక దేవుని పేరు ఎవరే చిల్లరాయలు వాళ్ళ అవి అని ఉంటారు Yeah.